Hello everyone, welcome to Neomentas Daily Contemporary Issues. So, ee roju contemporary issues lo modati issue Travel and Tourism Development Index ane oka index release ayindi. ఇందులో భారతదేశం ర్యాంక్ ఎంత ఇవి సర్వసాధారణంగా మనకు అడిగేటటువంటి క్వశ్చన్లు. ఖచ్చితంగా భారతదేశం తాలూకా ర్యాంక్ ఇంప్రూవ్ అయింది. దానికి గల కారణాలు ఏంటి? ముందుగా ఇండియా పర్ఫార్మెన్స్ ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ 2024లో గతంలో 119 దేశాలకు గాను 54 ర్యాంక్ ఉన్నటువంటి భారతదేశం 2021లో 39వ ర్యాంక్ వచ్చింది. అంటే టూరిజంలో భారతదేశం బలపడుతోంది. దీనికి గ్లోబల్ టూరిజం అనేటటువంటిది బాగా స్ట్రాంగ్ అవ్వడము. ఎందుకు అంటే 2019 కోవిడ్ సిచ్యువేషన్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం చాలా ఇబ్బందులు పడింది. ఎందుకంటే టూరిజంకి వెళ్తే కోవిడ్ ఫ్రీగా వస్తుందని అనుకున్నారు అంతా. సో అక్కడ నుంచి రికవరీ అయినటువంటి టూరిజం ఇన్ డిఫరెంట్ కంట్రీస్ భారతదేశంలో కూడా ఈ టూరిజం అనేటటువంటిది పెరిగింది. దాని కారణంగానే 39th ర్యాంక్ వచ్చింది. అలాగే మెడికల్ అండ్ కల్చరల్ టూరిజం భారతదేశంలో ఇప్పుడు టూరిజం ఇండెక్స్లో భారతదేశం పెరగడానికి గల కారణం ఏంటి అని కనుక మనల్ని అడిగితే మెడికల్ టూరిజం అంటే అతి తక్కువ ఖర్చుతోనే మన దేశంలో ఈ మెడికల్కి సంబంధించినటువంటి ఆపరేషన్స్ కానీ ఇట్లాంటి వైద్య సౌకర్యాలు చాలా తక్కువగా దొరకడం, తక్కువ ప్రైస్లో దొరకడం. 2 కల్చరల్ టూరిజం అంటే మన సంస్కృతి నచ్చి మన సంస్కృతిని చూడడానికి వచ్చేటటువంటి జనం కూడా పెరగడం దీనికి ముఖ్య కారణాలని చెప్తున్నారు. దీనికి గల ముఖ్య కారణాల్లో ఇందాక చెప్పినట్టుగా మెడికల్ టూరిజం ఎందుకంటే అఫోర్డబుల్ కాస్ట్ అంటే తక్కువ ధరలోనే మనకి మెడికల్ సర్వీసెస్ అనేవి దొరుకుతున్నాయి. దీనికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అనేటటువంటి మన మంత్రిత్వ శాఖ అడ్వాంటేజ్ హెల్త్ కేర్ ఇండియా అనే ఒక పోర్టల్ను కూడా రిలీజ్ చేసింది. ఈ పోర్టల్లో ఇంటర్నేషనల్ పేషెంట్స్ వాళ్ళకి ఏ రకమైనటువంటి మెడికల్ సౌకర్యాలు భారతదేశంలో కలుగుతాయి అనేటటువంటిది ఓపెన్ చేసుకుని చూసుకుంటారు. దాని ద్వారానే మెడికల్ టూరిజం కూడా బాగా పెరుగుతుందని చెప్తున్నారు. అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ టూరిజంకి సంబంధించి స్వదేశీ దర్శన్ అనే ఒక స్కీమ్ ఉంది, ప్రసాద్ అనేటటువంటి స్కీమ్ ఉంది. ఇవి ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలని బాగా పెంచాలని అనుకుంటున్నారు. ఈవెన్ టూరిజంకి సంబంధించి ఆర్థిక పరంగా కూడా డబ్బులు కూడా ప్రభుత్వం ఎక్కువ కేటాయిస్తోంది. ఈ అన్ని కారణాల వల్ల భారతదేశానికి ర్యాంక్ పెరిగింది. అలాగే 43 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ భారతదేశంలో ఉన్నాయి. ఇంకొక 56 ప్రపోజ్డ్ సైట్స్ ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్కి ఇంకా ప్రపోజల్లో ఉన్నాయి. దీని కారణంగా మన టూరిజం అనేటటువంటిది రానున్న రోజుల్లో ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. అలాగే ఈ మధ్య కాలంలో 500 న్యూ ఎయిర్ రూట్స్ అంటే విమానాలు తిరిగేటటువంటి మార్గాలను పెంచారు. 150 ఎయిర్పోర్ట్లను తీసుకొచ్చారు. ఉదాన్ పథకంలో భాగంగా హై స్పీడ్ ట్రైన్స్ లైక్ వందే భారత్ ట్రైన్స్ వీటిని తీసుకొస్తున్నారు, బుల్లెట్ ట్రైన్స్ వేస్తున్నారు. సో రానున్నటువంటి రోజుల్లో టూరిజం చాలా పెద్ద రోల్ భారతదేశంలో ప్లే చేయడానికి అవకాశం ఉంది. అలాగే సౌత్ ఏషియాలో కూడా ఈ పర్టికులర్ దక్షిణ ఆసియా ప్రాంతంలో మిగతా దేశాల్లో లేనటువంటి ఆస్పెక్ట్స్ మన దేశంలో ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇలాంటి దేశాల్లో ఎలా ఉందో మీకు తెలుసు. సో ఈ దక్షిణ ఆసియాలో భారతదేశం అగ్రగామిగా ఉండడం కూడా ఇది ఒక మంచి ఫ్యాక్టర్ అని కూడా చెప్తున్నారు. సో టాప్ డెస్టినేషన్స్ ఫర్ మెడికల్ అండ్ కల్చరల్ టూరిజం ముఖ్యంగా సౌత్ ఏషియాలో ఉండడం దీనికి ముఖ్య కారణంగా మనం చెప్పచ్చు. వీటన్నిటి వల్ల ఇండియా 39th ర్యాంక్ని కొట్టింది. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2 సాహిత్య అకాడమీ అవార్డ్స్ 2024ని ప్రకటించారు. ఇందులో తెలుగుకి సంబంధించి కూడా ఒక అవార్డు వచ్చింది. ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు అవార్డు ఏంటి అనేటటువంటిది చూడాలి. అయితే సాహిత్య అకాడమీ అవార్డుని మొత్తం ఎన్ని భాషల్లో ఇచ్చారు ఎగ్జామ్లో అడగచ్చు. మొత్తం 21 భాషల్లో ఇచ్చారు, 21 భారతీయ భాషల్లో ఇచ్చారు. ఇందులో కేటగిరీలు ఏముంటాయి? 8 బుక్స్ ఏమో పోయిట్రీకి సెలెక్ట్ చేశారు, 3 నావెల్స్ని సెలెక్ట్ చేశారు, షార్ట్ స్టోరీస్ బుజ్జి స్టోరీస్ ఉంటాయి కదా అవి 2, 3 ఎస్సేలు, 3 లిటరరీ క్రిటిసిజమ్స్ అంటే సాధారణంగా మనం ఏదైనా రాసినటువంటి అంశాల మీద విమర్శ చేస్తూ ఉంటాం. దానికి 3 లిటరరీ క్రిటిసిజం అవార్డ్స్ ఇచ్చారు. ఇందులోనే తెలుగు కాబట్టి తెలుగులో రాద్దాం. సో ఇందులో తెలుగుకి అవార్డు ఇందులో వచ్చింది. ఒక ప్లే, ఒక రీసెర్చ్ వర్క్ ఇచ్చారు. అయితే బెంగాలీ, డోంగ్రీ, ఉర్దూ ఈ భాషల్లో మాత్రం అవార్డులను ఇంకా ప్రకటించలేదు, తర్వాత ప్రకటిస్తారు. సో ఇది కూడా అడగచ్చు. మొత్తం ఎన్ని కేటగిరీస్ కన్నా అడగచ్చు. మీరు లెక్క పెట్టుకుంటే ఇది ఒక 3, ఇది ఒక 4, 7 కేటగిరీలకు గాను అవార్డులు అనేటటువంటి ఇవ్వడం జరిగింది. ఇందులో ఎలా ఈ సెలక్షన్ ప్రాసెస్ని చేస్తారు? 3 మెంబర్స్ ఉన్నటువంటి జ్యూరీ కమిటీ ఒకటి ఉంటుంది. ప్రతి లాంగ్వేజ్కి కూడా వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. వీళ్ళు ఇచ్చినటువంటి పేర్లను ఎగ్జిక్యూటివ్ బోర్డు సాహిత్య అకాడమీ అవార్డు తాలూకా ఎగ్జిక్యూటివ్ బోర్డు ఉంటుంది. ఈ ఎగ్జిక్యూటివ్ బోర్డుని సాహిత్య అకాడమీ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన సెలెక్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతానికి మాధవ్ కౌశిక్ ఉన్నారు.
అలాగే యునానిమస్ ఎలక్షన్స్ మెజారిటీ ఓటు ప్రకారం ఈ యొక్క అవార్డులను తీసుకొస్తారు. ఎలిజిబుల్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి ప్రకటిస్తారు. అయితే ఎలిజిబుల్ బుక్స్ ఎలా ఉండాలంటే ఫస్ట్ పబ్లిష్డ్ బిట్వీన్ 1 జనవరి 2018, 31 డిసెంబర్ 2022 ఈ సమయం మధ్య పబ్లిష్ అయి ఉండాలి. ఈ అవార్డ్స్ అనేటటువంటివి ప్రదానం చేసేటప్పుడు ఒక కాపర్ ప్లేట్ లాంటి ప్లేక్ ఒకటి ఇస్తారు. అంటే ఒక శిలాఫలకం టైప్ శిలాఫలకం అనకూడదు కానీ ఒక ప్రజెంటేషను షవల్ ఒకటి 1,00,000 రూపాయలు క్యాష్ ప్రైజ్ ఇస్తారు. ప్రతి వాళ్ళకి 1,00,000 రూపాయలు ఇస్తారు. ఇందులో అవార్డులు కొట్టినటువంటి వాళ్ళు ఇగో వీళ్ళందరూ కూడా ఉన్నారు. సమీర్ తంతి మీరు ఏ భాష నచ్చిందో మీకు అందులో చూసుకోండి. నేను కొన్ని భాషలు చెప్తాను. ఇంగ్లీషుకు కూడా ఇచ్చారు. ఇంగ్లీష్ కూడా భారతదేశంలో భాషలా కలిసిపోయింది. స్పిరిట్ నైట్స్ అనే ఒక నోవెల్ వచ్చింది. ఈస్టర్న్ కైరీ అనేటటువంటి ఆథర్ దీన్ని రచించడం జరిగింది. హిందీలో మే జబ్ తక్ ఐ బాహర్ పోయిటరీ దీనికి గగన్ గిల్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క పోయిటరీని రాయడం జరిగింది. కన్నడలో నుడిగాల అలువు లిటరరీ క్రిటిసిజం ఇది. దీంతోపాటు ఇంకొంకని మలయాళం అవన్నీ మనకు అర్థం అవ్వవు ఆ భాషలో. ఇందులో తెలుగుకి కనుక మీరు చూస్తే దీపిక అనేటటువంటి ఒక క్రిటిసిజంకి పెనుగొండ లక్ష్మీనారాయణ అనేటటువంటి వ్యక్తి ఈ దీపిక అనే క్రిటిసిజం రాశారు. ఆయనకి సాహిత్య అకాడమీ అనేటటువంటి దక్కింది. మిగతా భాషలు మీ ఓపిక మీ గుర్తుపెట్టుకోండి. సాంస్క్రిట్కి కూడా అక్కడ మీరు చూస్తే భాస్కర చరితం అనే ఒక పోయిటరీకి దీపక్ కుమార్ శర్మకు వచ్చింది. అన్నీ గుర్తుపెట్టుకోలేము. 2-3 అయితే ఇంగ్లీషు, హిందీ, సాంస్క్రిట్, తెలుగు చాలు. ఇది సాహిత్య అకాడమీ అవార్డ్స్. ఇక మూడో టాపిక్ కోస్టల్ ప్రొటెక్షన్. మహారాష్ట్రలో కోస్టల్ ప్రొటెక్షన్ చేసేందుకు గాను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఒక ఒప్పందం కుదుర్చుకొని $42 మిలియన్ డబ్బుని ఇవ్వడం జరిగింది. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కలిసి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుని $42 మిలియన్ లోన్ ఇచ్చారు. గ్రాంట్ కాదు, గుర్తుపెట్టుకోండి. లోన్ అంటే ఏంటి? మళ్ళీ తిరిగి ఇవ్వాలి. ఇది ఎందుకు అంటే కోస్టల్ సిస్టమ్ అలాగే రివర్ బ్యాంక్ ప్రొటెక్షన్ ఇన్ మహారాష్ట్ర కోసం ఇచ్చారు. అంటే కోస్టల్ ప్రొటెక్షన్ అంటే ఏంటి? మనకి సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం సునామీలు కానీ వరదలు కానీ లేదని అనుకుంటే సైక్లోన్స్ కానీ వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతుంటారు. దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. అలాగే రివర్ బెడ్ కూడా, రివర్ బ్యాంక్ అంటే నదులు పారేటటువంటి చోట నదికి అటు ఇటు వైపు ఉన్నటువంటి ప్రాంతాలని. ఫోకల్ ఏరియాస్ ఇక్కడ కోస్టల్ ఎరోజన్, ముఖ్యంగా ఆ తీర ప్రాంతంలో ఎరోజన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు వరదలు, క్లైమేట్ చేంజ్, వీటికి సంబంధించి ఈ డబ్బును ఖర్చు పెట్టాలి. ఇక్కడ కోస్టల్ ఎరోజన్ని ఫైట్ చేయాలని అనుకుంటున్నారు. ఎందుకు అంటే ఆఫ్ షోర్ రీఫ్స్, బీచ్ నరిష్మెంట్స్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. మనం బీచెస్ని కానీ ఆ తీర ప్రాంతాలను కానీ మనం కరెక్ట్గా చూసుకోకపోతే ఏమవుతుందంటే అవి బేసికల్గా కోతకి గురయ్యి ఆ సముద్రపు నీరు లోపలికి రావడము, లేదా అక్కడ ఉన్నటువంటి పంట పొలాలను పాడు చేయడము, లేదా మొత్తం కోస్టల్ ఎరోజన్ కారణంగా ఇంకా మన షిప్పింగ్ ఇలాంటి వాటికి ఇబ్బందులు కలగడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి మహారాష్ట్ర ఎంటైర్ కోస్ట్ లైన్ని స్టెబిలైజ్ చేయడం కోసం ఈ యొక్క ఫండ్ని వాడాలని మహారాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తోంది. అలాగే దీంతో పాటుగా టూరిజం అనేటటువంటి దానికి బెనిఫిట్ జరుగుతుంది. ఫిషరీ సెక్టర్, చేపలు పట్టడం అనేటటువంటి దానికి కూడా బెనిఫిట్ జరుగుతుంది. ఎందుకంటే టూరిజం సెక్టర్ ఎప్పుడు కూడా నీట్గా ఉండాలి. బీచే చండాలంగా ఉందనుకోండి, ఇంకా అక్కడ పోయి మనం ఎంజాయ్ ఏం చేస్తాం? ఏం ఉండదు కదా. కాబట్టి ఆ రకంగా బెనిఫిట్స్ ఫర్ టూరిజం అనేటటువంటిది ఇక్కడ హెల్ప్ అవుతుంది. అలాగే ఎరోజన్ అండ్ ఫ్లడ్డింగ్ అంటే కోస్టల్ ఎరోజన్ కారణంగా, వరదల కారణంగా అక్కడ వచ్చేటటువంటి ప్రభావాలు, నెగిటివ్ ఇంపాక్ట్స్ అనేటటువంటివి తగ్గుతాయి. అలాగే కమ్యూనిటీని కూడా ఇంక్లూడ్ చేయాలని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఆడవాళ్ళు, యూత్, వల్నరబుల్ గ్రూప్స్ వీళ్ళందరినీ ఇంక్లూడ్ చేసి ఈ కోస్టల్ ఎరోజన్ అండ్ ఫ్లడ్డింగ్ని తగ్గించాలనేటటువంటి ఒక ఆలోచన ఉంది. అలాగే డిజాస్టర్ ప్రిపేర్నెస్ అండ్ రెస్పాన్స్. సాధారణంగా మనకి సైక్లోన్స్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ప్రజలు చాలా ఇబ్బందులు పడతారు. ఇలాంటి సందర్భాల్లో ప్రజలు ఏ విధమైనటువంటి అంశాలను పాటించాలనే దానిపైన కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఈ యొక్క ఫండ్ని యూటిలైజ్ చేసేటటువంటి అవకాశం ఉందని మహారాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. ఈ జనరల్గా మనకి ఇవి క్వశ్చన్లు అడుగుతాడు. అలాగే కెపాసిటీ బిల్డింగ్, ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్థనింగ్ అనేటటువంటిది కూడా జరగాలి. కోస్టల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ యూనిట్ అండర్ మహారాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు. ఇప్పుడు ప్రజలకి అన్నీ తెలియవు, ప్రభుత్వమే ప్రజలకి తెలియజెప్పాలి. కాబట్టి మహారాష్ట్ర మ్యారిటైమ్ బోర్డు కింద ఉన్నటువంటి యూనిట్ని కూడా మోర్ ట్రైనింగ్ ఇచ్చి ఇలాంటి సందర్భాల్లో ఎలా బిహేవ్ చేయాలి అనేటటువంటి ఒక డ్రిల్స్ లాంటివి కూడా నిర్వహిస్తారనమాట. అలాగే స్టేక్ హోల్డర్ ట్రైనింగ్, ఇందులోనే భాగంగా జెండర్ ఈక్వాలిటీ, కోస్టల్ మేనేజ్మెంట్, లైవ్లీహుడ్ డెవలప్మెంట్. అంటే ఆ యొక్క తీర ప్రాంతంలో మసిలేటటువంటి ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ తీర ప్రాంతాన్ని ఎలా నిర్వహించుకోవాలి, అక్కడ లైవ్లీహుడ్ కోసం, వాళ్ళ యొక్క జీవన అవసరాల కోసం ఎలా అభివృద్ధిని తీసుకురావాలి, అలాగే అక్కడ ఆడ మగ వెన్ కమ్స్ టు ఈ జెండర్ సెన్సిటివిటీ ఏదైతే ఉందో సొసైటీలో లింగ సమానత్వం అనేది ఎలా పట్టుకురావాలో అనే దానిపైన కూడా
ఈ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా ట్రైనింగ్ అనేటటువంటి ఇవ్వడం ఈ ప్రాంతాల్లో జరుగుతుందన్నమాట. సో ఇవి మనకి సాధారణంగా ఎగ్జామ్లో అడుగుతాడు. ఈ మధ్యకాలంలో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సెంట్రల్ గవర్నమెంట్ కలిసి ఏ రాష్ట్రానికి ఇచ్చారు అని అడగచ్చు, ఎంత అమౌంట్ అని అడగచ్చు, స్టేట్మెంట్స్ రూపంలో అడగచ్చు, 1 ఓన్లీ 2 ఓన్లీ సంథింగ్ లైక్ దట్. ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్లో మోర్ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ 4వ టాపిక్ ఇండియా ఫస్ట్ బోర్డర్ సోలార్ విలేజ్. నేను చెప్పేస్తే మీకు ఈజీ అనిపిస్తుంది. ఏది మీరు చెప్పండి, ఇండియా ఫస్ట్ బోర్డర్ సోలార్ విలేజ్ ఎక్కడ వచ్చింది? ఇది కష్టం. ఏ రాష్ట్రంలో వచ్చింది? గుజరాత్. విలేజ్ పేరేంటి? సో మనకి తెలిస్తేనే ఈజీ, తెలియకపోతే కష్టం అనమాట. సో ఆ విలేజ్ పేరు మసాలి. మసాలా కాదు, మసాలి. ఇది సింగ్యూమ్ తాలూకా గుజరాత్లో ఉన్నటువంటి బనాస్కంతా అనేటటువంటి డిస్ట్రిక్ట్లో ఉంది. ఇక్కడ నుంచి పాకిస్తాన్ కేవలం 40 కిలోమీటర్లు మాత్రమే. అయితే ఇది గుజరాత్లో 2వ సిటీ, సోలార్ సిటీ. కానీ బోర్డర్ ఏరియాస్లో అంటే సరిహద్దు రేఖ వెంబడి మాత్రం మొట్టమొదటి ప్రాంతం అన్నమాట. సో కాబట్టి సిటీ కాదు, విలేజ్. సో బోర్డర్లో ఉన్నటువంటి మొట్టమొదటి సోలార్ విలేజ్ ఏది అంటే మసాలి. ఇది గుజరాత్లో ఉంది. ఇందులో 800 మంది మాత్రమే నివసిస్తున్నారు. సో ఇక్కడ మొత్తం ఎలక్ట్రిసిటీ అంతా, విద్యుత్ ఉత్పత్తి అంతా కూడా కేవలం సోలార్ పవర్ నుంచే వస్తుంది. 1,16,00,000తో చేసేసారు ఇది. ఇందులో 225 కిలోవాట్ల ఎనర్జీ వస్తుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోలార్ ప్యానల్స్ దాదాపుగా 199 గృహాలు ఉంటే వాటిపైన సోలార్ రూఫ్ టాప్స్ పెట్టారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉత్తర్ గుజరాత్ విజ్ కంపెనీ లిమిటెడ్, అంటే మనకి ఇక్కడ ఏపీ జెన్కో, తెలంగాణ జెన్కో ఎట్లా ఉన్నాయో అట్లా అనమాట. బ్యాంక్స్, సోలార్ కంపెనీస్, వీళ్ళు నలుగురు కలిసి ఈ సోలార్ ప్రోగ్రామ్ని ఈ విలేజ్లో సక్సెస్ఫుల్ చేశారు. అయితే ఇక్కడ దానికి గాను ఈ మధ్యకాలంలో ఒక కాన్సెప్ట్ వచ్చిందే, పిఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజిల్ యోజన అనేది. దీని కింద సబ్సిడీ ఒక 59 లక్షలు, పబ్లిక్ కాంట్రిబ్యూషన్స్, సిఎస్ఆర్ ఫండింగ్స్, ఈ 3 కలిసి ఈ పర్టికులర్ విలేజ్లో పూర్తి స్థాయిలో సోలార్ రూఫ్ టాప్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే బోర్డర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో కనుక మీరు చూస్తే సోలార్ ఎలక్ట్రిఫికేషన్ మొత్తంగా 17 బోర్డర్ విలేజ్లో చేస్తున్నారు ఇక్కడ. అయితే ఇందులో ఫస్ట్ విలేజ్ మాత్రం మనకి ఫస్ట్ బోర్డర్ విలేజ్ మాత్రం ఇండియాలో మాత్రం మసాలి అనమాట. అయితే గుజరాత్లో మరొక పేరు ఉంది, మొధేరా. ఇదేంటంటే సెకండ్ సోలార్ విలేజ్ ఇన్ గుజరాత్ అని చెప్పచ్చు. మసాలి ఈజ్ ద ఫస్ట్ బోర్డర్ సోలార్ విలేజ్, కానీ గుజరాత్లో మొట్టమొదటి సోలార్ విలేజ్ ఏదంటే మొధేరా. సో ఆ ప్రకారంగా చూస్తే గుజరాత్లో ఇది 2వ విలేజ్, 2వ గ్రామీణ ప్రాంతం. ఓకే, 2వ గ్రామం. మొదటి గ్రామం మొధేరా, కానీ మొధేరా ఈజ్ నాట్ ఏ బోర్డర్ ఏరియా. ఫస్ట్ బోర్డర్ ఏరియా మసాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇక్కడ కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ అనేటటువంటి సప్లై ఉంటుంది. అలాగే సస్టైనబుల్ ఎనర్జీ సొల్యూషన్, రిమోటెస్ట్ ఏరియాస్లో, సుదూరమైనటువంటి ప్రాంతాల్లో సుస్థిర విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. అలాగే పిఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజిల్ యోజన వరల్డ్ లార్జెస్ట్ డొమెస్టిక్ సోలార్ ఇనిషియేటివ్. ఇది మనందరికీ తెలిసిందే. దీని మీద ఆల్రెడీ నేను కరెంట్ అఫైర్స్ చేశాను, ఒకసారి పాత వీడియోలను చూడండి. సోలార్ ప్యానల్స్ దాదాపుగా 2027 కల్లా 1 కోటి గృహాలకు సోలార్ ప్యానల్స్ అందించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది మనకు వచ్చినటువంటి ఇండియాస్ ఫస్ట్ బోర్డర్ విలేజ్, సోలార్ విలేజ్ అని మనం చెప్పచ్చు. నెక్స్ట్ టాపిక్, 4th టాపిక్, ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ అని న్యూస్లో వచ్చింది. చాలామంది ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ అంటే కేవలం ఇండియాలో కట్టేదని అనుకుంటారు. కాదు, చెన్నై నుంచి మనం ఈస్టర్న్ కారిడార్ రష్యాకి వేస్తున్నాం. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే రష్యాతో మనం చేసేటటువంటి వాణిజ్యంలో షిప్పింగ్ టైమ్ అండ్ కాస్ట్ తగ్గుతుంది. అలాగే ఇండియా రష్యా అనేక అంశాలలో, ముఖ్యంగా ఆయిల్ కానీ, ఫుడ్ కానీ, మెషినరీ కానీ, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఇంపోర్ట్స్ కానీ అనేకం రష్యా నుంచి తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. సో ఇప్పుడు ఎలా చేస్తున్నారంటే ఇక్కడ మనకి ముంబై ఉంటుంది కదా, ఇక్కడ ఈ ముంబై ప్రాంతం నుంచి ఇలా వెళ్ళి ఇలా కిందకు వచ్చి ఇలా వెళ్తున్నారు. అలా కాకుండా చెన్నై నుంచే వెళ్ళేటట్టుగా ఇప్పుడు ప్లాన్ చేశారు. దీనివల్ల 16 రోజులు జర్నీ తగ్గుతుందట, 40% డిస్టెన్స్ని తగ్గించట ట్రెడిషనల్ రూట్స్తో పోలిస్తే. సో ట్రెడిషనల్ రూట్స్తో పోలిస్తే 40% ఈ యొక్క ఫ్యూయల్ ఖర్చు ఇవన్నీ తగ్గుతాయి, 16 రోజులు జర్నీ తగ్గుతుందని చెప్తున్నారు. సో చెన్నైలో ఉన్నటువంటి పోర్ట్ ఏరియా నుంచి వ్లాడివాస్టాక్ అని ఉంటుంది, రష్యాలో బాగా తూర్పు ప్రాంతంలో చివరకు ఉంటుంది, బాగా చలైనటువంటి ప్రాంతం ఇది. సో ఈ వ్లాడివాస్టాక్ వరకు కూడా ఈ యొక్క రూట్ అనేటటువంటి దాన్ని తీసుకొస్తారు. గతంలో ముంబైలో ఉన్న సెయింట్ పీటర్స్బర్గ్ నుంచి వ్లాడివాస్టాక్ వెళ్ళేవాళ్ళు. అక్కడ నుంచి 8,675 నాటిక్ మైళ్ళు 40 రోజులకు పైగా పట్టేది. ఇప్పుడు 5,647 నాటిక్ మైళ్ళే
24 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. దీనివల్ల 5608 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గుతుంది, ఫ్యూయల్ ఖర్చు తగ్గుతుంది, వేగంగా పని అవుతుంది అనమాట. ఆ రకంగా మనం ఇది ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ అని చెప్పచ్చు. సో ఇందులో ఏ ఏ ప్రాంతాలను మనం టచ్ చేస్తాం? జపాన్ సీ, ఈస్ట్ చైనా సీ, సౌత్ చైనా సీ, మలక్కా స్ట్రైట్, అండమాన్ సీ, బే ఆఫ్ బెంగాల్. అంటే ఇలా ఉంది కదా, ఈ ప్రాంతం నుంచి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు. సో ఇందులో రకరకాల పోర్టులను కూడా టచ్ అవుతాం మనం. దలియన్ పోర్ట్ షంఘాయ్ చైనాలో ఉంది, హాంకాంగ్ అక్కడే, హోచిన్ మిన్, సింగపూర్, కౌలాలంపూర్, బ్యాంకాక్, ఢాకా, కొలంబో, చెన్నై. సో చెన్నై నుంచి ఫస్ట్ కొలంబో, కొలంబో నుంచి ఢాకా అండ్ దెన్ బ్యాంకాక్. ఈ అన్ని ప్రాంతాలని టచ్ చేసుకుంటా మన షిప్ అనేటటువంటిది వ్లాడివాస్టాక్ వెళ్తుంది. ఇది ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్. జనరల్గా మనకి ఈస్టర్న్ మ్యారిటైమ్ కారిడార్ అనగానే రష్యా ఎలాగదనమాట, వాడు ఏదో ఎగ్జామ్లో ఇస్తాడు, మనం వేరేదేదో పెడతాం. సో కాబట్టి మేక్ ష్యూర్ దట్ యూ రైట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ నోట్స్. అలాగే మనకి ఇంకా చాలా కారిడార్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని ఉంది. ఇది 7200 కిలోమీటర్లు. కనెక్షన్ ఎక్కడ? ఇండియన్ ఓషన్ నుంచి పర్షియన్ గల్ఫ్, కాస్పియన్ సీ, యూరోప్ వయా రష్యా. అంటే మీరు ఇలా చూసుకుంటే కనుక ఇది ఇండియా. ఇక్కడ నుంచి ఫస్ట్ పెర్షియన్ గల్ఫ్లోకి వెళ్తాం, పెర్షియన్ గల్ఫ్ నుంచి ఎక్కడికి వెళ్తాం? కాస్పియన్ సీకి వెళ్తాం. ఇక్కడ నుంచి యూరోప్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఇటు పక్క రష్యాకి వెళ్తుంది. అది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ కారిడార్. అలాగే 2024లో మనకు అప్డేట్ ఏంటంటే రష్యా కోల్ లాడెన్ ట్రైన్స్ని ఇండియాకి ఈ కారిడార్ నుంచే పంపింది. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ కోల్ ఇంపోర్ట్స్కి సంబంధించి. అలాగే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ అని ఒకటి ఉంది మనకి. ఇది G20 సమిట్ 2023లో ప్రకటించారు దీన్ని. ఇది ఇండియా నుంచి అరేబియన్ గల్ఫ్కి మన తాలూకా సామాగ్రిని తీసుకెళ్తుంది. నార్దర్న్ కారిడార్ గల్ఫ్ నుంచి యూరోప్కి తీసుకెళ్తుంది. సో ఇవన్నీ కూడా మన మ్యారిటైమ్ ఏరియాస్లో భాగం. అలాగే మూడోది ఉంది నార్త్ సీ రూట్. 5600 కిలోమీటర్ల ఆర్కిటిక్ షిప్పింగ్ రూట్. ఇది 50% షార్టర్ ట్రాన్సిట్ టైమ్స్ సూయజ్ కెనాల్తో పోలిస్తే ఉంటాయి. అంటే సాధారణంగా మనకి ఇలా ఉన్న తర్వాత ఇక్కడ పర్షియన్ గల్ఫ్ కాకుండా కింద రెడ్ సీ నుంచి వెళ్తే ఇక్కడ మనకి సూయజ్ కెనాల్ అని ఒకటి తవ్వారు ఎప్పుడో. ఇక్కడ నుంచి వెళ్తే మనకి యూరోప్కి వెళ్ళొచ్చు, కానీ అది చాలా డబ్బులతో కూడుకున్నటువంటి విషయం. సూయజ్ కెనాల్కి వెళ్ళిన ప్రతి షిప్ డబ్బులు కట్టాలి. అట్లా కాకుండా ఆఫ్రికా ఎలా ఉంటుంది కదా, ఈ సూయజ్ కెనాల్కి వెళ్లకుండా ఇలా తిరిగి వచ్చేస్తారనమాట. ఆ యొక్క రూటు ఒకటాన్ని మనం చూసుకున్నాం. అప్ టు 50% షార్టర్ ట్రాన్సిట్ టైమ్స్ కంపేర్ టు సూయజ్ కెనాల్ ఒక రూట్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. అదే నార్దర్న్ సీ రూట్ అని అంటారు. సారీ, కింద చూపించాను, ఆర్కిటిక్ కదా, అంటార్కిటిక్ కాదు, పైనుంచి. ఆర్కిటిక్ అంటే పైనుంచి, అంటార్కిటిక్ కాదు. అంటార్కిటిక్ నుంచి వెళ్ళవు, ఎందుకంటే అవి రఫ్ సీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. దిస్ ఈజ్ రాంగ్ థింగ్. సో పైనుంచి ఆర్కిటిక్. సో ఇండియా రష్యా క్రూడ్ ఆయిల్కి సంబంధించి రష్యా పైనే ఉంటుంది కాబట్టి, అంటే మీరు వరల్డ్ మ్యాప్ కనుక చూసుకుంటే ఇలా ఉంటుంది కదా, సారీ ఇండియా ఇలా ఉంటుంది, ఇలా ఉండి ఇలా రష్యా వెళ్తుంది కదా, ఈ పైన ఆర్కిటిక్ సీ ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఒక రూట్ ద్వారా వచ్చేసి ఈ పర్టికులర్ నార్త్ సీ రూట్ అనేటటువంటి దాన్ని చేస్తున్నారు. నార్త్ సీ అంటే ఎక్కడ ఉంటుంది? ఇదంతా రష్యా కదా, ఇక్కడ ఉంటుంది నార్త్ సీ. సో ఇలా వచ్చి బహుశా సూయజ్ కెనాల్కి రాకుండా వేరే మార్గం ద్వారా వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ రకంగా ఈ 50% షార్టర్ టైం కంపేర్ టు సూయజ్ కెనాల్ అనేటటువంటి దాన్ని నార్త్ సీ రూట్గా ప్రకటిస్తాం. ఒకసారి మీరు నార్త్ సీ రూట్ అని కొడితే వస్తుంది. అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 5th టాపిక్ అస్సాం ఫెరల్ హార్స్. మనకి IUCN అని లిస్ట్ ఉంటుంది, ఎగ్జామ్లో వెరీ రెగ్యులర్గా అడుగుతాడు. ఇదే గుర్రం. ఈ గుర్రము IUCN లిస్ట్ ప్రకారం క్రిటికల్లీ ఎండేంజర్డ్. అంటే ఇంక ఇది చాలా ఇబ్బంది అనమాట, ఇది చనిపోతుంది. క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఉంది. క్రిటికల్లీ ఎండేంజర్డ్ తర్వాత ఇంక ఎక్స్టింక్టే, అంటే అంతరించిపోతుంది. ఇప్పుడు ఇది అంతరించిపోవడానికి సిద్ధంగా ఉంది ఈ గుర్రం. సో ఈ గుర్రాలు World War II టైంలోనే ఈ గుర్రాలని ఉపయోగించారు. చైనాకి సంబంధించిన ఒక హార్స్ తాలూకా డిసెండెంట్ అని చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఇది అస్సాంలో క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉంది. అయితే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ ఫెరల్ హార్స్ దిబ్రూ షైఖోవా అనే ఒక నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది. ఈ దిబ్రూ షైఖోవా అనేటటువంటి నేషనల్ పార్క్లో ఈ గుర్రాల సంతతి లేదా ఈ గుర్రాల నెంబర్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఇవి అన్టేమ్డ్ డిసెండెంట్స్ ఆఫ్ డొమెస్టికేటెడ్ హార్సెస్. ఒకప్పుడు గుర్రాలను పెంచుకున్నారు, కానీ తర్వాత ఇవి వచ్చాయి, వీటిని పెంచడం అనేసి అలా అడవుల్లో వదిలేశారు. సో అన్టేమ్డ్ డిసెండెంట్స్ ఆఫ్ దీస్ హార్సెస్ పాసిబుల్గా ఇవి World War II హార్సెస్ లేదా చైనాకి సంబంధించినటువంటి రెజావాల్స్కీస్ హార్సెస్ దీని యొక్క సంతతిగా వీటిని పేర్కొంటారు. అయితే ఇప్పుడు ఎందుకు చనిపోతుంది ఇది? బేసికల్గా ఈ తినడానికి కావాల్సిన గడ్డి ఉన్నటువంటి ప్రాంతాలని మనుషులు ఆక్రమించడమో నాశనం చేయడమో చేస్తున్నారు. సో గ్రేజింగ్ ఏరియాస్ లేకపోవడం, అవి నివసించేటటువంటి ప్రాంతం తగ్గిపోవడం మెయిన్ కారణాలుగా చెప్తున్నారు. అలాగే స్మగ్లింగ్ అండ్ ఫ్రీక్వెంట్ ఫ్లడ్డింగ్.
అక్కడ నుంచి వచ్చేటటువంటి బ్రహ్మపుత్ర రివర్ విపరీతంగా అక్కడ వరదలకు గురి కావడం, అలాగే ఈ యానిమల్స్ని వేరే చోటకి పంపించడం, స్మగ్లింగ్, వీటిని చంపేసి మాంసమో ఇంకొకటో, ఈ కారణాల వల్ల కూడా అవి చనిపోతున్నాయి. అలాగే కన్జర్వేషన్ గ్యాప్స్, వీటికి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో భాగంగా వీటికి ప్రొటెక్షన్ లేదు. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అందులో మనకి చాలా యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాం. ఈ యానిమల్స్ ప్రొటెక్షన్లో ఈ యొక్క యానిమల్కి ప్రొటెక్షన్ లేదు. ఈ మధ్యకాలంలో న్యూస్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ని తీసుకునే ఆధారంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ యానిమల్ని కాపాడాలని సుమోటో యాక్షన్ తీసుకుంది. సో కాబట్టి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ బయోడైవర్సిటీ యాక్ట్ అలాగే ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ని వైలేట్ చేస్తున్నారు, అస్సాంలో ఈ యానిమల్ని చనిపోనివ్వకుండా కాపాడాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ముందుకు వచ్చింది. సో ఈ హార్సెస్ అనేటటువంటి ఈ గుర్రాలు అన్ప్రొటెక్టెడ్గా ఉన్నాయి, ఇలాగే ఉంటే కనుక ఇవి అంతరించిపోయే ప్రమాదం ఉన్నది. సో కాబట్టి సుమోటో యాక్షన్ తీసుకుంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. మీ అందరికీ తెలుసు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 2010లో వచ్చింది. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద ఉన్నటువంటి ప్రొవిజన్స్ని అది అమలు చేస్తూ ఉంటుంది. దాని మీద ఏమైనా చర్యలు తీసుకోవాలన్నా తీసుకునే అధికారాలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్నాయి. సో యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ అండ్ ఫారెస్ట్, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, ఈ ముగ్గురికి కూడా సమన్లు పంపించింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ఈ హార్స్ని ఎలా కాపాడతారో చెప్పండి అని చెప్పేసి. సో దీని కారణంగా ఈ హార్స్ని కాపాడేటటువంటి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా జంతువులు చనిపోతే మనం కూడా సర్దుకోవచ్చు. సో కాబట్టి ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ ప్రొటెక్టింగ్ ద ఎన్వైర్న్మెంట్. సో థ్యాంక్ యూ. మిగతా కొత్త టాపిక్స్తో అగైన్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.